నమస్తే అన్న. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉచిత బస్సు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మేబీ ఆగస్టు 15 నుంచి వచ్చే అవకాశం ఉంది. మంచిదంటావా? నీ అభిప్రాయం ఏంది? రావాలంటే చాలా మంచిది. ఇక్కడ తెలంగాణలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నది, అట్లానే అక్కడ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. బరాబర్ రేవంత్ ఎఫెక్ట్ అక్కడ ఆంధ్రాలో కూడా పడిందని ప్రతి ఒక్కరు చూసి నేర్చుకోవాలి. ప్రతి రాష్ట్రంలో ఈ ఒక్క పథకం అమలు కావాలని. రేవంత్ రెడ్డి చుట్టమైంది. రేవంత్ రెడ్డి చుట్టమైంది. రేవంత్ రెడ్డి చుట్టమా? చుట్టం ఎందుకు అవుతాడు? సీఎం అవుతాడు. నువ్వు అక్కడే మరి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. రాష్ట్రానికి ఆయన గురించి అడిగేటప్పుడు మీరు మీడియా మిత్రులు మర్యాద పూర్వకంగా క్వశ్చన్స్ చేయాలి. ఎందుకంటే ఒక ప్రజా ప్రతినిధిని ఎట్లా మాట్లాడాలనేది అది మీరు నేర్చుకొని నేను నిన్ను అడుగుతున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అనండి. సరే, ఓకే. రేవంత్ రెడ్డి గారు మీ చుట్టమా? నువ్వు అక్కడే చెప్పింది ఆర్టీసీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందని. ఎవరు చెప్పలేదు? ఎంతమంది ఇక్కడ ఉన్న లేడీస్ ప్రతి ఒక్కరిని అడగండి. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఎక్కి ప్రయాణించడం సక్సెస్ కాదు. ఏంటి, ఎటువంటి సమస్యలు లేకుండా దాన్ని ముందు తీసుకెళ్ళటం సక్సెస్ అంటారు. నిన్న కాక మొన్న దాన్ని ఆర్టీసీ సమ్మెకి ఎందుకు దిగింది? ఫెయిల్యూర్ అనే కదా దిగింది. మొత్తం నీవే చెప్తే నేను ఎందుకన్నా చెప్పని చెప్తా. సక్సెస్ఫుల్ అనేది ఏదైనా చేసేటప్పుడు అవకతవకలు పక్క వస్తాయి. ఏడైనా సరే అది దాన్ని దాటుకొని వెళ్ళిపోతేనే ఏదైనా సక్సెస్ అనేది వస్తుంది. అర్థమైందా? మనం ఏదైనా కష్టపడతాం, ఇల్లు కట్టేటప్పుడు చెమట ఊరిస్తేనే ఇల్లు అవుతుంది. లేదని చెప్పి డైరెక్ట్ మనం మ్యాప్ వేసుకుంటే అదే ఇల్లు అని చెప్పి మ్యాప్లకు దొరతామా? దొర్రాము. అర్థమవుతుందా? ఏదైనా ఉచిత బస్ అనేది ఫస్ట్ పెట్టినప్పుడు ప్రతి ఒక్కరికి హుషారునెస్ ఉంటుంది. అరే ఎక్కాలి, పోవాలి, మేము తిరగాలి, మేము అదే అనేది ఒకటి ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి జర ఫస్ట్ కొద్దిగా సమస్య వస్తుంది. తర్వాత డైలీ తిరిగి తవ్వుకుంటారా? ఇంట్లో భర్త ఊకుంటారా? ఇంట్లో ఊకుంటారా? ఎవరు ఊకుంటారు? దాన్ని జర గమనించాలా. ఏదైనా సరే సక్సెస్ అవ్వాలంటే కొద్దిగా జరగాల. ఇప్పుడు పెట్టాలంటవా? ఆంధ్రప్రదేశ్లో కంటిన్యూ చేయాలంటవా? బరాబర్ పెట్టాలి. దేశం అంతా పెట్టలేదు. ఎందుకు మహిళల మీద అంత కోపమా, ప్రేమ నీకు? అందరి మీద ప్రేమ. ఇప్పుడు మరి పథకాలన్నీ మహిళలకే పెడుతున్నారు, మరి జెంట్స్ కి ఏం పథకాలు ఉన్నట్లు, అది ఏం చేద్దాం అంటావు? మరి అసలుకి అందరికి ఉన్నాయి, అవి కూడా వస్తున్నాయి. ప్రతి ఒక్కరికి ఉన్నాయి, అవి కూడా వస్తున్నాయి. ఇప్పుడు రాజీవ్ యువ వికాసం అని ఇక్కడ స్టార్ట్ అయింది. అక్కడ ఏదో వేరే పేరు ఏదో ఒకటి ఉంటుంది, అది కూడా స్టార్ట్ అవుతుంది. అక్కడ ఏంటంటే ప్రజా ప్రభుత్వాలు ఏవైనా సరే ప్రజలను వాళ్ళకి ఎక్కువ వీళ్ళకి తక్కువ అనేది లేకుండా ప్రతి ఒక్కరికి సమానంగా చేస్తుంది. అదే పరిపాలన అంటే. ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత ఆటోల పరిస్థితి ఏంది? క్యాబ్ల పరిస్థితి ఏంది? వాళ్ళ ఫ్యామిలీల పరిస్థితి ఏంది? ఇప్పుడు ఏమిటిదంటే ఒక పథకం అనేది పెట్టినప్పుడు అమలు చేయకపోతే ప్రతిపక్షం ఊరుకోదు, ప్రజలు ఊరుకోదు. ఇది పెట్టడం కరెక్టా తప్ప మీరే చెప్పు. ఏమంటున్నా, 2 రాష్ట్రాల్లో ప్రాబ్లమ్స్ వచ్చింది, ఈ రాష్ట్రంలో ఆలోచించి చేయాల్సిన అవసరం ఉందే కదా అనే ప్రశ్న. ఇప్పుడు పెట్టాలా వద్దా మీరే చెప్పండి. ఇప్పుడు ఎవరికి ఇవ్వకూడదు. ఇస్తే ఒక 60 సంవత్సరాలు లేకపోతే వికలాంగులు కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అని మన ఆలోచన. ఇది ఒకటి ఏంటంటే ఒక ఆలోచన చేసి వాళ్ళు నిర్ణయం తీసుకొని ఒకటి సబ్మిట్ చేసిరు. ఏంటంటే ఇది ఒక పథకం అని చెప్పి దాన్ని అమలు చేసలేరు అనుకో, మీరే అంటారు ఇగో ఇది అమలు కనీసం ఉచిత బస్ అనేది తెలంగాణలో అమలు చేసిరు, గీడ అమలు చేయలేదా అని చెప్పి మీరే అంటారు. అన్నారా? చెయ్యమంటున్నాం, కాకపోతే కొంత రాయితీ. ఇంకొకటి చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పథకాలు అనేటివి ఇవి అమలు చేయకపోతే తిడతారు, అమలు చేసినా తిడతారు. మరి దీన్ని ఇవి ఏవి లేకుండా అంటే ఒకటి అందరు ఆలోచన చేయండి. పథకాలే మాకొద్దు, ఉచిత విద్య, ఉచితంగా వైద్యము, ఇంకోటి ఉచితంగా ఏదైనా సరే మనకు కావాల్సినవి రైతులకు ఉచితంగా ఎరువులు కానీ అటువంటివి అడగండి. చేత కదా ప్రతి ఒక్కరు అడగండి. మాకు ఈ పథకాలు అన్నీ వద్దా అని చెప్పేసి ధర్నా చేయండి. అట్లయితే దేశం ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకా బడ్జెట్ మిగులుతాయి, ఎంతో మందికి జాబులు వస్తాయి. ఇంకా ఇప్పుడు జాబులు ఎందుకు రావట్లేదు? ఈ పథకాల వల్లనే. ప్రజలు అనేటోళ్ళు అందరూ పథకాలకు అలవాటు అయిపోయినందుకు ఇప్పుడు అందరు పథకాలు ఎవరు బాగా పెట్టినరో వాళ్ళకే ఓటేద్దాం అన్నట్లుంటారు ప్రజలు. అటువంటిది ఉన్నందుకు వాళ్ళ పథకాలు పెట్టినరు. అదే మనము మార్పు కోరుకుందాం, అందరం కలిసి పథకాలు ఏమొద్దు, మాకు ఏం లేవు, ఉచిత వైద్యము ఇంకా ఇవి ఉచిత విద్య అవి కావాలని చెప్పి అవి అడుగుదాం.